హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్యూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా బ్రెడ్ రోల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ తీసుకొని ఆ తర్వాత నైఫ్తో ఎడ్జెస్కి కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 6 to 7 బ్రెడ్స్ వరకు తీసుకోవాలి. ఇలా నైఫ్తో ఎడ్జెస్ మొత్తం కట్ చేసి పెట్టేసి ఆ తర్వాత చపాతీ కోలతోని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. బ్రెడ్ని ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ కోలతోని ఇలా ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలిపేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి బాయిల్డ్ పొటాటోస్ తీసుకోవాలి. పొటాటోస్ మొత్తం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 to 4 పొటాటోస్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మొత్తం స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్మాష్ చేసేసి ఆ తర్వాత కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చీజ్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా చిన్నగా రౌండ్స్లా చేసుకోవాలి. ఇలా ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, దాంట్లో ఫిలప్ చేసుకోవాలి. ఇలా ఫిలప్ చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, కొంచెం కొంచెం ఎడ్జ్కి యాడ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం రోల్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్ని వేయాలి. ఇలా ఆయిల్లో సరిపడే అన్ని వేసిన తర్వాత మరి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 1 to 2 మినిట్స్లో కాలుతుంది. కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తిప్పేసుకొని తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బ్రెడ్ రోల్ రెసిపీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.